ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్ పైకి విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో మెజారిటీ ప్రాంతానికి భూకంపం ముప్పు పొంచి ఉంది. 61% భారత భూభాగం ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమైంది. India is gearing up to resist a massive earthquake. The country has in fact come up with a new earthquake design code and a new risk classification system that places the entire Himalayan arc in a newly introduced highest risk zone 6 for the first time ever. రీసెంట్ గా నవంబర్ 27 రోజు సాయంత్రం 4:30కి ఒకే ఒక వార్త దేశం మొత్తం దృష్టిని హిమాలయస్ వైపు తిప్పింది. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకటించిన కొత్త నేషనల్ సీజమిక్ హజార్డ్ మ్యాప్ 2025 లో భారతదేశంలో అత్యంత ప్రమాదకర ఎర్త్క్వేక్ జోన్ గా జోన్ 6 ని కొత్తగా ప్రకటించారు. మొత్తం హిమాలయన్ ఆర్క్ రీజియన్ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక్కసారిగా ఇవన్నీ హైయెస్ట్ డేంజర్ కేటగిరీలోకి వచ్చేసాయి. గత 20 సంవత్సరాలుగా హిమాలయాస్ రీజియన్ పై జరుగుతున్న సైంటిఫిక్ మానిటరింగ్ ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది. మన శాటిలైట్ హిమాలయాస్ యొక్క స్టడీ మూమెంట్స్ అండ్ GPS టవర్స్ ని మానిటర్ చేసి రికార్డ్ చేసిన దాని ప్రకారం ఇండియన్ ప్లేట్స్ రోజుకు కొన్ని మిల్లీమీటర్స్ నార్త్ డైరెక్షన్ కి కదులుతుండడం, భూమి లోపల సెన్సార్స్ గుర్తించిన దాన్ని బట్టి మన ఎర్త్ లో డేంజరస్ స్ట్రెస్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంటర్నల్ ఫోర్స్ బిల్డ్ అవ్వడం, గ్లేషియర్స్ లో పెరుగుతున్న డీప్ క్రాక్స్, అన్సీజనల్ గా సడన్ గా మెల్టింగ్, మరి 2009 నుండి చిన్న చిన్న ఎర్త్క్వేక్ సంఖ్య దాదాపు రెట్టింపు అవడం, ఇలా డాటా మొత్తం ఒకే వార్నింగ్ ఇచ్చింది. హిమాలయస్ కింద నిలబోతున్న స్ట్రెస్ ప్రమాదకర స్థాయిని దాటేసిందనే మాటే ఈ ప్రెస్ నోట్ లో ప్రధాన లైన్. ఇప్పటి వరకు భారత్ లో భూకంపాల రిస్క్ జోన్ 1 నుండి జోన్ 5 వరకు మాత్రమే విభజించారు. మొన్నటి వరకు జోన్ 5 ని అత్యంత ప్రమాదకర జోన్ గా ఉండేది. కానీ ఈసారి వచ్చిన న్యూ జోన్ 5 పరిధిని కూడా దాటిపోయింది. అంటే ప్రజెంట్ హిమాలయాస్ నిజమైన డేంజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్న స్కేల్ కూడా సరిపోవట్లేదన్నమాట. పాత ప్రకారం భూకంపాలు ఎక్కువగా వచ్చే ఏరియాస్ జోన్ 1 నుండి జోన్ 5 వరకు ఉండేవి. జోన్ 1 వెరీ లో రిస్క్ కేటగిరీ. రాజస్థాన్ లోని వెస్టర్న్ పార్ట్, గుజరాత్, కర్ణాటక, ఏపీలోని కొన్ని చిన్న చిన్న ప్రాంతాలు ఈ జోన్ కిందకి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఈ జోన్ ని కన్సిడర్ చేయట్లేదు. జోన్ 2 వెరీ లో రిస్క్ కేటగిరీ అంటే తక్కువ రిస్క్ ఉన్న ఏరియాస్ అన్నమాట. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి ప్రధాన సౌత్ ఇండియన్ సిటీస్ ఈ జోన్ లో ఉన్నాయి. జోన్ 3 మోడరేట్ రిస్క్ కేటగిరీ అంటే భూకంపాలు మధ్యస్థంగా వచ్చే రిస్క్ ఉన్న ఏరియాస్ అన్నమాట. ముంబై, అహ్మదాబాద్, కలకత్తా, జైపూర్, లక్నో, పాట్నా వంటి నగరాలు ఈ జోన్ లో ఉన్నాయి. జోన్ 4 హై రిస్క్ కేటగిరీ అంటే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉండే ఏరియాస్. ఢిల్లీ NCR అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తం, గోర్గావ్, నోయిడా, చండీగఢ్, వారణాసి వంటి ప్రాంతాలు ఈ జోన్ లో ఉన్నాయి. జోన్ 5 వెరీ హై రిస్క్ కేటగిరీ అంటే అత్యంత హై రిస్క్ ఉన్న ఏరియాస్ అన్నమాట. మొత్తం హిమాలయాస్ నార్త్ ఈస్టర్న్ సిటీస్ అంటే శ్రీనగర్, షిమ్లా, డెహ్రాడూన్, గ్యాంగ్టాక్, ఇంపాల్ ఇదే ఇప్పటి వరకున్న అత్యంత రిస్కీ జోన్. కానీ ఈ పాత భూకంప విభజనలో ఒక పెద్ద సమస్య ఉందని హిమాలయస్ పై రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు చాలా ఏళ్ళుగా చెప్తున్నారు. వారి ఉద్దేశంలో హిమాలయస్ అనేవి స్టేట్ ఆధారంగా డివైడ్ చేసే ప్రాంతాలు కాదు. ఇది కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న ఒకే ఒక కంటిన్యూస్ పొల్యూషన్ బెల్ట్, దీన్ని క్రాష్ బెల్ట్ అంటాం. అంటే మొత్తం హిమాలయన్ ఆర్క్ ఒకే టెక్టోనిక్ పొల్యూషన్ జోన్ కిందకి వస్తుంది. ఒకే ప్లేట్ బౌండరీకి చెందింది. ఒకే ఇంటర్ కనెక్టెడ్ ఫాల్ట్ అంటే క్రాక్స్ లాగా నెట్వర్క్ లాగా ఉంటుంది. భూమి ప్లేట్లు ఒకదానిపై ఒకటి బలంగా కొలైడ్ అవ్వడాన్ని టెక్టోనిక్ కొల్యూజన్ అంటారు. ఈ కొల్యూజన్ మొత్తం హిమాలయన్ ఆర్క్ లో ఒకే విధంగా జరుగుతుంది. అండ్ ఫాల్టీ లైన్ అంటే ఎర్త్ క్రస్ట్ లో ఉన్న పగుళ్ళు లేదా చీలికలు. ఇక్కడ రెండు టెక్టోనిక్ ప్లేట్స్ లేదా రాక్ బ్లాక్ ఒకదానికొకటి జారడం, తోసుకోవడం, ఢీకొనడం జరుగుతుంది. అక్యుములేటెడ్ స్ట్రెస్ సడన్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ చోట్ల ఎర్త్క్వేక్స్ ఎక్కువగా జరుగుతాయి. IIT రూర్కీ, వాదియా ఇన్స్టిట్యూట్ వంటి రీసెర్చ్ బాడీస్ గత 5 నుంచి 10 సంవత్సరాలుగా ఇచ్చే వార్నింగ్ ఒక్కసారి మనం చూస్తే హిమాలయస్ ఆర్క్ ను ఒకే హైయెస్ట్ రిస్క్ జోన్ గా ట్రీట్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ లో డేంజర్ ఎక్కువ అని చెప్తున్నారు. సో దీన్ని ప్రభుత్వం మొదటిసారి 2025 లో రీసెంట్ గా అఫీషియల్ గా రికగ్నైజ్ చేసింది. దీంతో ఎంటైర్ హిమాలయన్ ఆర్క్ ను జోన్ 6 అంటే అత్యంత ప్రమాదకర భూకంప వర్గంగా డిక్లేర్ చేసేసింది. జోన్ 6 భారత్ లో ఇప్పటి వరకు ప్రకటించిన అతి పెద్ద సీస్మిక్ రిస్క్ క్లాసిఫికేషన్. సీస్మిక్ రిస్క్ క్లాసిఫికేషన్ అంటే ఒక ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఎంత, కంపనం ఎంత భారీగా ఉండొచ్చు, డ్యామేజ్ ఎంత రేంజ్ లో ఉండొచ్చు అన్నదాన్ని సైంటిఫిక్ డేటా ఆధారంగా డేంజర్ జోన్స్ గా డివైడ్ చేసే ఒక వ్యవస్థ. సో అలా ఈ జోన్ 6 పుట్టింది. దీనిలో యాడ్ అయిన ప్రాంతం ఒక్కటే, అది ఒక స్టేట్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కాదు. దేశం మొత్తాన్ని షాక్ గురి చేస్తూ మొత్తం హిమాలయన్ బెల్ట్ దానిలో ఇంక్లూడ్ చేసేశారు.
జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ బార్డర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ ఎక్స్టెన్షన్ అంతా దానిలో కల్పిస్తారు. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా క్లాసిఫై చేయాల్సి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ముందు మన హిమాలయన్ జాగ్రఫీని అర్థం చేసుకోవాలి. మన భూమి బయటకు చూస్తే ఒక బంతి లాగా కనిపిస్తుంది, కానీ లోపల ఇది సాలిడ్ రాయ్ కాదు. ఇది పెద్ద పెద్ద ప్లేట్లతో తయారై ఉంది, ఒక పజిల్ బాక్స్ లాగా. ఇవే టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటాం. టెక్టోనిక్ ప్లేట్స్ అంటే భూమిపై పొర, అంటే ఎర్త్ క్రస్ట్ లేయర్ చాలా పెద్ద పెద్ద రాయి ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. వాటిని ప్లేట్స్ అని అంటారు. ఇవి నెమ్మదిగా కదులుతూనే ఉంటాయి. కంటికి కనిపించకపోయినా భూమి మార్పుకు మాత్రం ఇదే కారణం. ఇప్పుడు హిమాలయాల అసలు కథలోకి వస్తే సుమారు 100 మిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే దగ్గర 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ సౌత్ వైపు ఉండేది. ఇది చాలా నెమ్మదిగా పైకి నార్త్ డైరెక్షన్ కి కదిలింది. దారిలో ఒక పెద్ద సముద్రం, అదే టిథిస్ సీ. టిథిస్ సీ అంటే భూమి మీద పాతకాలంలో ఉన్న ఒక పెద్ద సముద్రం. ఇప్పుడు అది లేదు, కానీ దాని నేల, మట్టి, జీవాల అవశేషాలు ఇవన్నీ పర్వతాల లేయర్స్ గా ఉన్నాయి. ఇండియన్ ప్లేట్ ఈ సముద్రాన్ని దాటి చివరిలో ఉన్న యురేషియన్ ప్లేట్ ను ఢీకొట్టింది. అసలు కొలీజన్ అంటే 2 ప్లేట్లు ఒకదానితో ఒకటి బలంగా తగలడం. ఈ తగిలేటప్పుడు నేల ఒత్తిడితో ముడుచుకుని పైకి ఎదుగుతుంది. అలా ఎదిగిన నేలే ఇప్పటి హిమాలయాలు. ఈ కొలీజన్స్ ఇప్పటికీ కూడా ఆగలేదు. ఇండియన్ ప్లేట్ ప్రతి ఏడాది కొంచెం కొంచెంగా పైకి యురేషియన్ ప్లేట్ డైరెక్షన్ కి పుష్ చేస్తూనే ఉంది. అందుకే హిమాలయాలు చిన్న చిన్న మిల్లీమీటర్స్ హైట్ ఇప్పటి వరకు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ పెరుగుతున్న పర్వతాలతో పాటు ఇంకొకటి కూడా పెరుగుతుంది, అదే లోపల స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటంటే లోపల బిల్డ్ అయ్యే ఒక ఒత్తిడి. రబ్బర్ బ్యాండ్ ని మనం లాగితే ఎలా ఒక టెన్షన్, ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుందో, అదే భూమిలో ఈ స్ట్రెస్ ఎక్కువైతే రిలీజ్ అయ్యే ఒకే ఒక మార్గం, అదే ఎర్త్ క్వేక్. దీనితో పాటు హిమాలయాల కింద ఇంకో పెద్ద క్రాక్ ఉంది. దాని పేరు MHT, మెయిన్ హిమాలయన్ థ్రస్ట్. మెయిన్ హిమాలయన్ థ్రస్ట్ అంటే భూమి లోపల చాలా కాలం క్రితం ఏర్పడిన ఒక పెద్ద డీప్ క్రాక్ లైన్. ఇక్కడ ఇండియన్ ప్లేట్స్ యురేషియన్ ప్లేట్ కిందకి స్లోగా స్లైడ్ అవుతుంది. ఈ స్లైడింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడే కోట్ల కొద్ది టన్నుల ఎనర్జీ లాక్ అయిపోతుంది. ఈ ఎనర్జీ బయటకు ఒకసారి వచ్చిందంటే అది ఇక పెద్ద భూకంపమే. 2015 లో నేపాల్, ఉత్తరకాశీ, సిక్కిం వంటి క్వేక్స్ అన్ని కూడా ఈ MHT మీద చిన్న చిన్న జర్క్స్ మాత్రమే. పూర్తిగా క్రాక్ ఇంకా బ్రేక్ కాలేదు. అందుకే సైంటిస్టులు ఒకే మాట అంటున్నారు, ఏ బిగ్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ ఇస్ పెండింగ్. అంటే రావాల్సింది ఇంకా రాలేదు అని. హిమాలయాలు ఒక రాష్ట్ర విషయం కాదు, ఒక ప్రాంత విషయం కూడా కాదు. ఇది 2400 కిలోమీటర్స్ పొడవునా ఉన్న ఒకే కంటిన్యూస్ డేంజరస్ బెల్ట్. ఇక్కడ ఫాల్స్, మౌంటైన్స్, లేయర్స్ అన్ని ఒకే సిస్టమ్ గా పనిచేస్తాయి. ఒక చోట చిన్న మూమెంట్ జరిగినా దాని షాక్ ఇంకో 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న స్టేట్ కూడా వెళ్తుంది. ఇదే చైన్ రియాక్షన్. సైన్స్ లో దీన్ని క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటారు. ఇది సాధారణ క్రాక్స్ కాదు, ఇంటర్ కనెక్టెడ్ మెగా క్రాక్ సిస్టమ్. పైగా ఇండియన్ ప్లేట్ ప్రతి సంవత్సరం 4 to 5 సెంటీమీటర్ స్పీడ్ తో ముందుకు పుష్ చేస్తూనే ఉంది. ఈ పుష్ వల్ల అండర్ గ్రౌండ్ లో స్ట్రెస్ బెలూన్ లాగా నెమ్మదిగా నింపబడుతూనే ఉంది. అందుకే దాదాపు 80 నుంచి 100 ఏళ్ళకి ఒకసారి ఎర్త్ క్వేక్స్ వస్తూనే ఉన్నాయి. లాస్ట్ మేజర్ ఎర్త్ క్వేక్స్ నేపాల్ లోని 2015 లో వచ్చింది. ఇది కూడా కంప్లీట్ ఎనర్జీ రిలీజ్ కాదు, లెఫ్ట్ ఓవర్ స్ట్రెస్ డేంజరస్ లెవెల్ కి చేరింది. శాటిలైట్స్, GPS, గ్రౌండ్ సెన్సార్స్ అన్ని ఒకే సిగ్నల్ ఇస్తుంది, సంథింగ్ బిగ్ కెన్ హ్యాపెన్. ఇలా జియోలాజికల్ డేంజర్ ఒకవైపు, అలాగే హిమాలయన్ టెరెన్ భూభాగం కూడా అంత సేఫ్ గా లేదు. హిమాలయన్ స్టేట్స్ లైక్ జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో టౌన్స్ మరియు సిటీస్ త్వరగా పెరిగాయి. కానీ బిల్డింగ్స్ లో చాలా వరకు ఎర్త్ క్వేక్ స్టాండర్డ్స్ ఫాలో కాలేదు. ఎర్త్ క్వేక్ మనిషిని తాకదు, కానీ మనల్ని బిల్డింగ్స్ అయితే తాకుతాయి కదా. సో ఇలా ఇరుకైన లోయల్లో ఒక బిల్డింగ్ పడితే దాని మీద ఇంకోటి పడుతుంది, అలా ఇంకోటి చైన్ లాగా కొలాప్స్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ, దీనివల్ల లాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు క్లైమేట్ చేంజ్ కూడా మన మీద ఎక్స్ట్రా ప్రెషర్. గ్లేషియర్స్ క్రాక్ అవుతున్నాయి, సడన్ మెల్ట్, క్లౌడ్ బరస్ట్, ల్యాండ్ స్లైడ్స్, మౌంటైన్స్ ఆల్రెడీ సాఫ్ట్ అయ్యాయి. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ముందుగా కూలేది ఇదే ఏరియాస్. ఇవన్నీ చూసినప్పుడు గవర్నమెంట్ కి ఒకటే అనిపించింది, ఎంటైర్ హిమాలయన్ ఆర్క్ ఇస్ ఇన్ హైయెస్ట్ డేంజర్. ఇవన్నీ కూడా ఒకే జోన్ 6. ఇవి ఇండియా మాత్రమే కాదు, ఈ బెల్ట్ కదిలితే నేపాల్, భూటాన్, పాకిస్తాన్, టిబెట్, బంగ్లాదేశ్ వరకు కూడా వెళ్తుంది. ఇది ఒక ప్రాంతం కాదు, ఒక కాంటినెంటల్ ఈవెంట్. భూకంపం పెద్దగా వస్తే హిమాలయన్ హైవేస్ ల్యాండ్ స్లైడ్స్ తో బ్లాక్ అవుతాయి, బార్డర్ రోడ్స్, కమ్యూనికేషన్ కట్ అయిపోతాయి.
బ్రిడ్జెస్ పడిపోతాయి, టన్నెల్స్ క్రాక్ అయిపోతాయి, రైల్వే లైన్స్ బెండ్ అవుతాయి, హైడ్రో పవర్ డ్యామ్స్ లో స్ట్రెస్ పెరుగుతుంది, టూరిజం ఒక్కసారిగా ఆగిపోతుంది, రెస్క్యూ ఆపరేషన్స్ స్లో అయిపోతాయి, నేచర్ మీద కూడా ప్రభావం పడుతుంది, అడవులు నాశనం అయిపోతాయి, నదులు మార్గాలు మార్చుకుంటాయి, నేలంతా కూడా ఎరోడ్ అయిపోతుంది, జంతువులు అడవులు విడిచి వెళ్ళిపోతాయి, గ్లేషియర్స్ లేక్స్ పగిలి పెద్ద వరదలు రావచ్చు, హిమాలయన్ బయోడైవర్సిటీకి పెద్ద నష్టం. ఎందుకంటే హిమాలయాలు మన దేశానికి పర్వతాలు మాత్రమే కాదు, మన జీవిత రేఖ, మన క్లైమేట్, మన నదులు, మన గాలి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్వతాలే మనకు నిశ్శబ్ద హెచ్చరిక చేస్తున్నాయి. నీ సర్వైవల్ నా మీద ఆధారపడింది కాబట్టి నేర్చుకో, సిద్ధమవ్వు, జాగ్రత్తగా ఉంది. ఎర్త్ క్వేక్స్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు, కానీ మనం సేఫ్టీ నేర్చుకోవచ్చు, అవేర్నెస్ పెంచుకోవచ్చు, ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా మీకు నచ్చినట్టయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందు తీసుకురావడానికి మేము కష్టపడుతూనే ఉంటాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. నేను మీ నిఖిల్ తన్నిల్లా.